హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హిందుస్థాన్ అకాడమీ ఛానల్. ఫ్రెండ్స్, సిఎస్ఐఆర్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ ఇది వచ్చేసి బెంగళూరులో అయితే ఉంది. ఇందులో మీరు మీ క్వాలిఫికేషన్ బీటెక్ కానీ డిప్లొమా ఎంఎస్సి ఇవి చేసిన వాళ్ళు మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసి చూడండి, 25వ తారీఖు నుంచి 4వ తారీఖు జూలై వరకు. ఏ పోస్ట్కి ఏ రోజు ఇంటర్వ్యూ ఉన్నదనేది కూడా నేను చెప్తాను. మీకు ఈ క్వాలిఫికేషన్ కనుక ఉంటే మీరు వెళ్ళండి. ఇది వచ్చేసి కాంట్రాక్ట్ బేస్ మీద ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు మినిమం ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 5 years వరకు, అంటే ఆ లోపు 5 years వరకు మ్యాక్సిమం వచ్చేసి ఉంటుందని ఇక్కడ వీళ్ళైతే మెన్షన్ చేశారు. ఇక్కడ చూస్తే ముందుగా 25వ తారీఖు ఇంటర్వ్యూ ఎవరి వరకు ఉందంటే, ఇక్కడ ఎంఎస్సి బిఈ బీటెక్ ఇక్కడ సెరామిక్స్ విభాగంలో కానీ ప్రాజెక్ట్ అసిస్టెంట్ 1 అని, ఇక్కడ ప్రాజెక్ట్ అసిస్టెంట్ 2 అని, మీరు ఈ విభాగంలో మెటలర్జీ కానీ కెమికల్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ పాలిమర్ ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసిన విభాగంలో మీకు కనుక ఈ క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళచ్చు. వయసు వచ్చేసి 35 సంవత్సరాల వరకు ఉన్నవారు వెళ్ళచ్చు. వేకెన్సీలు చూడండి, ప్రాజెక్ట్ అసిస్టెంట్ 1 వచ్చేసి 7, ఇక్కడ సెకండ్ది వచ్చేసి ఎంఎస్సి విత్ 2 years మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే మీరు ఈ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళచ్చు. ఇవి 2 వేకెన్సీలు ఉన్నాయి. ఇక్కడ మీకు రిక్వైర్మెంట్ అని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ ముందుగా ఒకటి చూడండి, ఎంఎస్సి బిఈ బీటెక్ వచ్చేసి టు అసిస్ట్ ఇన్ సింథసిస్ అండ్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ మ్యాక్స్ ఆర్ ఎంఎక్సిఎన్ పౌడర్స్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ ఎంఏఎక్స్ బేస్ రీఇన్ఫోర్స్ పీవీడిఎఫ్ కాంపోజిట్ అండ్ క్యారెక్టరైజేషన్. అంటే మీకు ఇది మీ బ్రాంచ్కి సంబంధించి తెలిసిన వాళ్ళు మీకు ఉంటుంది కదా, మీకు తెలిసి ఉంటే మీరు అప్లై చేసుకుని. నాకు ఇంతగా దీని గురించి తెలియదు, అందుకే ఎక్కువ చెప్పలేను. అండ్ ఇక్కడ మీరు 26వ తారీఖు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది డిప్లొమా కానీ బీసీఏ కానీ బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ సిఎస్ ఈసీఈ చేసిన వాళ్ళు వెళ్ళచ్చు. ఏజ్ 50 years వరకు. ఇక్కడ మీ జాబ్ రిక్వైర్మెంట్ మీరు ఏం చేయాలంటే, టు ఆపరేట్ ద టెస్టింగ్ ఫెసిలిటీ డివైస్ టు పర్ఫామ్ ద థర్మల్ అండ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ మెజర్మెంట్. మీరు టెస్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది థర్మల్ మరియు ఎలక్ట్రిక్ కండక్టివిటీకి సంబంధించిన మెజర్మెంట్స్ మీద. అండ్ నెక్స్ట్ ఇందులో ప్రాజెక్ట్ అసిస్టెంట్ 1 అని వచ్చేసి ఇక్కడ బీఈ బీటెక్ ఎంఎస్సీ అయితే ఉంది. ఇక్కడ కూడా 8 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు ఈ జాబ్ రిక్వైర్మెంట్ చూడండి, ఇక్కడ మీకు పైథాన్ ప్రోగ్రామింగ్ ఫర్ డీప్ లెర్నింగ్ ఆల్గారిథం ఫర్ రాడార్ అబ్జర్వింగ్ స్ట్రక్చర్ అని మెన్షన్ చేశారు. మీకు ఈ పీడిఎఫ్ అయితే ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి. మీకు ఏ విభాగంలో ఖాళీగా ఉంటే, ఏ విభాగంలో ఎక్స్పీరియన్స్ ఉంది, ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ అనేది ఆ పోస్ట్కి అయితే వెళ్ళండి. అలాగే ఇక్కడ మీరు గేట్ చేసిన వాళ్ళు, గేట్ క్వాలిఫై అయిన వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ ప్రాజెక్ట్ 2 విభాగంలో ఖాళీలు అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి 28వ తారీఖు ఉంటుంది. ఇది వచ్చేసి సిగ్నల్ ప్రాసెసింగ్ అండ్ హ్యాండ్లింగ్ ఎలక్ట్రానిక్ టెస్టింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ సంబంధించింది. అలాగే 1వ తారీఖు వచ్చేసి మీకు డిప్లొమా మీద మెకానికల్ కానీ ఏరోనాటికల్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకు డిప్లొమా మీద కూడా పోస్ట్ ఉంది. ఇది వచ్చేసి క్యాడ్కి సంబంధించి క్యాటియా 2D 3D డయాగ్రామ్ తెలిసిన వాళ్ళు, వీటికి డిజైనింగ్ తెలిసిన వాళ్ళకు 1వ తారీఖు ఇంటర్వ్యూ ఉంటుంది. అలాగే ఇక్కడ 2వ తారీఖు కూడా ఉంది కొన్ని పోస్టులకు, టెలికమ్యూనికేషన్ పోస్టులకు సంబంధించి. మీరు ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. మీకు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ ఉంటే ఏ రోజు ఇంటర్వ్యూ ఉందనేది ఆ రోజు అయితే మీరు వెళ్ళాలి. ఇక్కడ మీకు స్టైఫండ్ చూడండి, మంత్లీ స్టైఫండ్ ప్రాజెక్ట్ అసిస్టెంట్కి వచ్చేసి 20,000 ప్లస్ హెచ్ఆర్ హౌస్ రెంట్ అలవెన్స్ ఉంటుంది. ప్రాజెక్ట్ అసిస్టెంట్ 1కి వచ్చేసి 25,000 ప్లస్ హెచ్ఆర్ఏ అని ఉంటుంది. ఒకవేళ గేట్ క్వాలిఫై అయిన వాళ్ళకి వచ్చేసి 31,000 ప్లస్ హెచ్ఆర్ఏ అనేది ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ వీటికి కొన్ని కండిషన్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడ 4th పాయింట్ చూడండి, మ్యాక్సిమం డ్యూరేషన్ ఇన్ 1 ప్రాజెక్ట్ ఆర్ ఇన్ డిఫరెంట్ ప్రాజెక్ట్ టేకెన్ టుగెదర్ ఇన్ సిఎస్ఆర్ ఎన్ఏఎల్ అదర్ సిఎస్ఆర్ లాస్ట్ షుడ్ బి నాట్ బి మోర్ దాన్ 5 years ఇన్ ఎనీ కేస్. చూడండి, 5 years వరకు ఒక ప్రాజెక్ట్ ఉంటే 5 years వరకు మిమ్మల్ని ఈ ప్రాజెక్ట్లో వీళ్ళు ఉంచుకుంటారని చెప్పారు వర్క్ చేయడానికి. ఇక్కడ మీరు ఎవరైతే క్యాండిడేట్స్ డిగ్రీ మీకు వీళ్ళు చెప్పిన క్వాలిఫికేషన్ అనేది క్వాలిఫై ఉండి సర్టిఫికెట్లు ఉన్నాయో వాళ్ళు డైరెక్ట్గా నేను డిస్క్రిప్షన్లో ఫామ్ ఇస్తాను, అది ఫిల్ చేసుకొని సర్టిఫికేట్ తీసుకొని ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాలి. అండ్ లిస్ట్ ఆఫ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ వాళ్ళ వెబ్సైట్లో మెన్షన్ చేస్తామని కూడా వీళ్ళైతే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ వాకిన్ ఇంటర్వ్యూ డేట్స్ చూడండి, మీరు వెళ్ళాల్సిన డేట్ ఇక్కడ చూడండి
ఉదయం 8:30 నుంచి 9:30 మధ్యలోకి వెళ్ళి ముందుగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. మీరు వెళ్ళాల్సిన అడ్రస్ వచ్చేసి సిఎస్ఐఆర్ ఎన్ఏఎల్ ఆర్ఏబి మీటింగ్ కాంప్లెక్స్, నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ ఎన్ఏఎల్ అడ్జసెంట్ టు ఎస్బీఐ ఎన్ఏఎల్ బ్రాంచ్, కోడిహల్లి, బెంగళూరు 560017 అనే అడ్రస్కి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంది. ఇక్కడ మీరు ఫోటో పే చేసి సిగ్నేచర్ చేసి ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, ఎంప్లాయ్మెంట్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే ఇవన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్లో మీ సిగ్నేచరు, నేము, ప్లేస్, డేట్ మెన్షన్ చేసి వీటికి సంబంధించిన మీరు గ్రాడ్యుయేషన్ చేసిన సర్టిఫికేట్లు అవన్నీ జిరాక్స్ కాపీస్, ఒరిజినల్స్ ఉంటే ఒరిజినల్ కూడా తీసుకొని మీరైతే వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను.